టీవీ5 నాయుడు గారి మీద ఏమన్నా కుట్ర జరిగిందా? ఎందుకు ఈ సందేహం వచ్చిందంటే ఆహ్, ఇప్పుడు ఆ అమ్మాయిది విజువల్స్ ఏయైతే ఉన్నాయో, సరే అమ్మాయి చేత కేసు పెట్టిచ్చారు. ఇద్దరు అమ్మాయిలు కేసులు పెట్టారు. ఆ తెనాలి బ్రాహ్మణ అమ్మాయి, ఒక అమ్మాయి నా పేరు వాడుతున్నారు. నాకేం సంబంధం లేదు. నేనేదో బ్లాక్‌మెయిల్ చేస్తున్నా అని కూడా పెట్టారు. నాకేం సంబంధం లేదని అమ్మాయి కేసు పెట్టింది. ఈ అమ్మాయి ఇంద్రలేఖనో ఎవరో సంథింగ్ అమ్మాయేమో హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. కెనడా నుంచినో, ఆస్ట్రేలియా నుంచినో వీడియోలు అప్‌లోడ్ అయినాయి, ఫోటోలు అప్‌లోడ్ అయినాయి. సో అండ్ సో యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా బదనాం చేస్తున్నారు. అసలు ఆయన చాలా మంచోడని ఆవిడ వీడియో కూడా పెట్టింది. ఇక్కడ ఒక పాయింట్, 2 పాయింట్స్ మొత్తం 2 3 నాయుడు గారు ఆలోచించుకోవాలా? ఏం జరుగుతుందన్నట్టు. సరే వైసీపీకి లడ్డూలాగా దొరికితే వదిలిపెడతదా? వైసీపీ చేతులకి ఆ వీడియో ఎందుకొస్తది? వైసీపీ వాళ్ళేమన్నా హిడెన్ కెమెరాలు పెడుతున్నారా? హిడెన్ కెమెరా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎవడు నమ్మడు. ఆయనే నమ్మట్లేదు పాపం. అందులో అక్కడక్కడ ఏఐ కలిపారన్నారు తప్పించి, అంతా ఏఐ కాదన్నటువంటిది ఆయనే ఒప్పుకున్నారు. కాబట్టి ఎనఫ్ అది వదిలేసాడు. ఇక అక్కడికి ఎందుకెళ్లారు? అది జగన్‌కి చెప్పారా? లేకపోతే సజ్జల గారికి చెప్తే ఆయన ఏమన్నా ఒక కెమెరా ఇచ్చి పంపించారా? అది చూస్తుంటే ఆ ఇంట్లో వాళ్ళే తీశారు. అది ఆమె భర్త అన్నా తీయాలి, ఆమె అన్నా తీయాలి. ఆమె భర్త అక్కడుండగా తీస్తుంటే నాయుడు గారు ఎళ్లి అట్టక హగ్ చేసుకోగలుగుతారా? లేదు. పోనీ అది చూడ్డానికి అశ్లీలమేం గాదు. బట్టలోడ తీసుకొని చేసేదేం గాదు. అదేదో పెగ్గో ఏయో అంటుంటారు గదా! ఈ 'జబర్దస్త్‌లో' చాలా సార్లు లేకపోతే ఆ 'ఢీలు', 'ఆహాలో' ఈటిట్లో అట్లాగేదో చిన్న లైట్ కౌగిలింత. ఇది లైట్ కౌగిలింత గాదు. ఆ వయసులో ఉన్నప్పుడు కొంత వేరేగా కనిపిస్తుంది అది. అలాగని అశ్లీలం గాదు. కానీ ఇంటిమసీ ఎక్కువుందన్నది తెలుస్తుంది. అది ఎవరు ఎక్స్‌పోజ్ చేయాలా? సదరు ఆ మహిళన్నా ఎక్స్‌పోజ్ చేయాలి. అది ఎందుకు జరిగింది ఏంటన్నది తెలియాలి. లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా సరే, ఈయన వచ్చినప్పుడు ఇట్లా చేస్తున్నాడని తెలిసి చేసి అది ఎట్లాగో అరడజన్ మీడియా వెయ్యరు గదా! కాబట్టి వైసీపీకి ఇచ్చుకొనుండాలి. ఇది ఒక యాస్పెక్ట్ కుట్ర. అది ఇంట్లో జరిగిన కుట్ర. లేదా ఆవిడే పంపించిందా? ఇదొకటి తేల్చుకోవాలి. అది వాళ్ళిష్టం. ఇక మనం దాంట్లో జడ్జిమెంట్ ఇయలేం. నంబర్ 2 అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మాట్లాడుతోంది కాబట్టి పూర్తి ఏఐ అయితే అది కూడా దర్యాప్తులో తేలాలి. ఏఐని దర్యాప్తు చేపిస్తే దాంట్లో తేలుతుంది. ఇప్పుడు ఆ గ్రోకుల్లో వీటిట్లో అది పెట్టి చూపెడితే ఏఐ కాదని చెప్తుంది. కాబట్టి అది ఎంతవరకు అనేది చూసుకోవాలి. నంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఒక లెటర్‌ని చూపించారు. తెనాలి అమ్మాయి రాసి. దాని మీద స్టాంపులు కూడా ఉన్నాయి. పోస్టల్ స్టాంప్ ఇదంతా. అది ఇప్పుడు కాదు 2024కి ముందు రాసిన లేఖ. అంటే అప్పటి నుంచి అది ఫైల్ చేసి ఉంచారు. ఎక్కడ? తెలుగుదేశం కార్యాలయం. ఆ కాపీలు ఆయన దగ్గరికి ఎట్టొచ్చినాయి? అర్ధరాత్రి పూట్ల ఏమన్నా తెలుగుదేశం కార్యాలయంలోకెళ్ళి టార్చ్ లైట్ వేసుకొని చూసుకుని దొంగతనం చేసి పట్టుకొచ్చాడా? ఖచ్చితంగా పార్టీ కార్యాలయం నుంచినే ఎవరో ఇవ్వాలి. అంటే నాయుడు గారిని దెబ్బ కొట్టడానికి ఎవరో ట్రై చేస్తున్నారు. ఆ కాగితాలు భూమనకి వెళ్ళాయంటే. భూమన చెప్పడు కదా! ఎవరిచ్చారు ఎవరిని అన్నటువంటిది. అదే ఆ పేపర్‌లు అన్నటువంటిది. ఇదేమి సినిమా గాదు. ఆ ఫైల్‌లు అక్కడ ఎక్కడో ఎతుక్కొని తెచ్చుకోవడానికి. పోనీ ఒకవేళ ఎక్కడున్నాయో సో అండ్ సో అని ఈళ్ళు తెప్పించడానికైనా అక్కడున్న మ్యాటర్‌ని ఎవరో ఆయనకి లీక్ చేసి ఉండాలి కదా! కాబట్టి ఇక్కడ సంథింగ్ ఏదో నడుస్తోంది. ఒకటి ఆయన ఆహ్, ఏదో కొంతమంది పాపం రాధాకృష్ణ గారి పేరు చెబుతున్నారు. నాకు తెలిసి రాధాకృష్ణ గారు అట్లాంటి పిచ్చి పనులు చేయరు. ఆయన చైర్మన్ కావడానికి ఇదేం గాదు. ఆయన రాజ్యసభ కోరుకుంటున్నారంటే తప్పు లేదు. అదేదో మాట్లాడుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. దానికి సంబంధం లేదు. దానికోసం నాయుడు గారిని బదనాం చేయక్కర్లేదు గదా! కాబట్టి ఏదో జరుగుతోంది అది కుట్ర. ఒకసారి అది ఏంటో నాయుడు గారు ఆలోచించుకుంటే స్థిమితంగా కూర్చొని ఆలోచించుకుంటే బెటర్.